నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక అరెస్ట్, ఒక టంగ్ స్లిప్ టాలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. సినీ ప్రముఖులను వివాదాల్లోకి నెట్టేస్తున్నాయి. పోలీసులను ప్రశ్నిస్తున్నాయి. సమాజంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఐ బొమ్మ రవి అరెస్ట్ తెలుగు చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సెలబ్రిటీలు మినహా ఎవ్వరూ టాలీవుడ్కు బాసటగా ఉండటం లేదు. ఏ ఒక్కరూ ధైర్యంగా ఐ బొమ్మ రవి చర్యను తప్పుపట్టడం లేదు. అందుకు ప్రధాన కారణం సినీ పెద్దలే కావడం విశేషం. సినిమా ఒక ప్రపంచం, సినిమా ఒక వినోదం. కానీ ఆ వినోదం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. థియేటర్లకు వెళ్లాలంటేనే ప్రేక్షకులు భయపడేలా చేస్తోంది. సినిమా టికెట్ ధరలు, పార్కింగ్ ఛార్జీలు, తినుబండారాల రేట్లు చూస్తే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. ఒక్కసారి కుటుంబంతో హ్యాపీగా సినిమా చూడాలనుకుంటే కనీసం 1000 రూపాయలు ఖర్చు అవ్వడం ఖాయం. సినిమా టికెట్ రేట్ల కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఐ బొమ్మ రవికి మద్దతుగా నిలుస్తోంది సోషల్ మీడియా. ఇక టాలీవుడ్ను హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లే దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ఈవెంట్లో హనుమంతునిపై ఆయన చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఎవరి మీద కోపం మరెవరి మీదనో చూపించారు జక్కన్న. అసహనంతో నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. తాను దేవుళ్లను నమ్మను అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు రాజమౌళి వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. దీంతో రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేతలు. మొన్న రాజమౌళి గారు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవుడంటే నాకు నమ్మకం లేదు అని మాట్లాడినరో, ఆయన ఉన్న స్థానానికి అది మాట్లాడాల్సిన విషయం కాదు. నువ్వు ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నీ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నావు, చేసుకో, తప్పులేదు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నువ్వు గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఈవెంట్ జరుగుతున్న సమయంలో నువ్వు నీ సినిమా గురించి ప్రమోట్ చేసుకో, నీ సినిమా బడ్జెట్ చెప్పుకో, నీ సినిమా రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నావో, ఏం ప్లాన్ చేస్తున్నావో జనాలకు వివరించు. అసలు ఇవి మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు. ఆ చిన్న స్థాయి వ్యక్తి కూడా ఇంత నీచంగా కూడా నీలాగా అంత దిగజారి మాటలు ఎవడు మాట్లాడాడు. అక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది రాజమౌళి? నువ్వు పోయింది సినిమా ప్రమోషన్ కోసము. నువ్వు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను ఆయన నమ్మని ఈయన నమ్మకని నమ్మకు, నేను ఎవరు నమ్మమంటలేడు. కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటున్నా. దీన్ని మాత్రం హిందూ సమాజం నేను ఎట్టి పనుల క్షమించదు. ఇప్పటికన్నా రాజమౌళి నువ్వు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నిత్యం వివాదాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది. బంధు ప్రీతి, డ్రగ్స్, మీటూ ఆరోపణల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు చిక్కుకున్నారు. అనేక కాంట్రవర్సీలో టాలీవుడ్ పెద్దలు మునిగిపోయారు. నిజానికి సినిమా అంటే పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు వినోదం పంచే అద్భుత మాధ్యమం. అభిమాన నటుడి సినిమా విడుదలైన రోజైతే పండగే పండగ. అభిమానుల అభిరుచి గమనించి అద్భుతమైన సినిమాలు రూపొందిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఒక్క సినిమాతో నెలల తరబడి వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే పైరసీ భూతం టాలీవుడ్ను షేక్ చేస్తోంది. వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తోంది. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది
వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీ గురించి అగ్ర హీరోల సినిమాలు అంటే మిడ్ నైట్ ఫ్యాన్స్ షో, బెనిఫిట్ షోలు వేయడం అనేది చాలా కాలంగా ఉన్న పద్ధతి. తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. దానికోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు బెనిఫిట్ షో నిర్వాహకులు. ఒకప్పుడు వీటికి రీజనబుల్ రేట్ ఉండేది. ఇప్పుడు ఆ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. దీనిపై ఎవ్వరూ మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పైరసీ భూతం చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తోంది. గతంలో సినిమా హాళ్లలో దొంగచాటుగా పైరసీ జరిగేది. కొన్నిసార్లు థియేటర్ల యజమానుల సహకారంతో సినిమాను చిత్రీకరించి వీడియో క్యాసెట్ల రూపంలో అమ్మేవారు. తర్వాత చేతిలో ఇమిడేంత చిన్నపాటి వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఓ పెద్ద దందాగా నడిచింది పైరసీ. ఆ భూతాన్ని తరిమి కొట్టాలంటే సినిమా రేట్లు తగ్గించడం ఒక్కటే శరణ్యం. అలాగే థియేటర్లలో జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. వినోదం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్, థియేటర్ యాజమాన్యాల స్వేచ్ఛ ప్రజల దోపిడీకి కారణం కాకూడదు. సంబంధిత శాఖలు మేల్కొని వెంటనే యాక్షన్ తీసుకోవాలి. టికెట్ ధరల నియంత్రణ, తినుబండారాల ధరల నియమావళి అమలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది వినియోగదారుల ఫోరం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ పవన్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్కారం అండి. అలాగే మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు మురళి గారు, సీనియర్ జర్నలిస్ట్, అండ్ సాయి వెంకట్ గారు, ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ముందుగా పవన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఐ బొమ్మ రవి కొన్ని రోజులుగా మనము పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఇదే నామ జపం చేస్తూ ఉన్నటువంటి గత 4 రోజులుగా ఏంటి ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయాడు, ఇంతటితో ఈ కథ ముగుస్తుంది అనుకోవడానికి లేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకు ఈ రవిని ఇంత ఆదరణ పెరుగుతూ ఉంది సోషల్ మీడియాలో? అసలు పేద మధ్యతరగతి వాళ్ళైతే మా దేవుడు నువ్వేనయ్యా అని పాట పాడుతున్నటువంటి పరిస్థితి, అంటే పోలీసుకి వ్యతిరేకంగా మీమ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇంత ఆదరణ ఎందుకు రవికి? ఏం లేదండి, 2019లో ఐబొమ్మ వెబ్సైట్ స్టార్ట్ చేసిన రవి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఆ ఎదగడం అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇల్లీగల్గా ఎదగడం, ఒకటి అన్ని బిజినెస్లో చూస్తుంటాం. ఇల్లీగల్ వ్యాపారాలు కొన్ని ఉంటాయి, షార్ట్కట్లో చాలా ఈజీగా చేసుకునేవి అండ్ టాప్ పొజిషన్లోకి వచ్చేవి. అలాగే వెబ్సైట్స్ లోపల ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. తను కూడా సాఫ్ట్వేర్ డెవలపరే. 2019 నుండి తను డార్క్ వెబ్కి, ఈ డార్క్ వెబ్ అనేది దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా అది. దానిలో ఇతను 2 రకాలుగా ఉపయోగం పొందుతున్నాడు. ఒకటి ఐబొమ్మ సైట్ ఇది చేసుకొని దాని లోపల దగ్గర గాడ్ ఫాదర్ 1972 నుండి ఇప్పటి వరకు, అంటే ఓజీ సినిమా వరకు, సపోజ్ ఓజీ తర్వాత కూడా కొన్ని ఐబొమ్మలో ప్రత్యక్షమైనాయండి, ఓజీ వరకు, గాడ్ ఫాదర్ టు ఓజీ అనుకుందాం. ఆ సినిమాలు దాదాపు 21,000 సినిమాలు దాని లోపల మనకి దొరికాయి అని అంటే ఒక్కొక్క సినిమా 40,000కి, 50,000కి, 70,000కి, 80,000కి అమ్ముకుంటూ వెళ్ళాడు. ఇది ఒక పాయింట్. అది ఎవరికి అమ్మాడు? బెట్టింగ్స్ యాప్ వాళ్ళకి అమ్మాడు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దానికి మనం ఫస్ట్ దానికి ఒక జడ్జిమెంట్కి వచ్చేద్దాం. ఏంటంటే నాకు ఇప్పుడు పర్వాలేదు, నేను ఈజీగా చూస్తున్నాను, ఫ్రీగా చూస్తున్నాను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిత్ర పరిశ్రమ ఏమైనా చిత్రాల్లో పనిచేసే సినిమాల్లో పనిచేసే వాళ్ళు కూడా కళాకారులే కదా, వాళ్ళకి నష్టం జరిగినా పర్వాలేదు, మిగతా రంగాల్లాగానే దీన్ని కూడా గుర్తించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా చిత్రరంగానికి ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఇవ్వలేదు. ఒక కార్మికులు ఎంతమంది 24-25 క్రాఫ్ట్స్ పనిచేస్తున్నా కూడా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది, 26 క్రాఫ్ట్స్ అనుకుందాం సపోజ్. సో మరి వాళ్ళకి అన్యాయం జరుగుతూ పబ్లిక్ కూడా లేదు, మాకు మా దేవుడు నువ్వే, లేకపోతే అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మీమ్స్ చేస్తాం, పోలీసుల్ని మీ పని మీద చేయడానికి వీల్లేదు అని అంటే అలా చేస్తే ఒకటి చెప్తానండి. దీనికి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు చూసి దానిలో బెట్టింగ్ యాప్స్ వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నువ్వు చూస్తున్నావు, సరే 16 ఇయర్స్ టీనేజ్ పిల్లలు ఉంటారు నీ ఇంట్లో, వాళ్ళు కూడా చూసారే చాలాసార్లు ఇస్తున్నాడు, ఇదేంటో చూద్దామని చెప్పి వాడు బెట్టింగ్ యాప్స్ చేస్తే వీడికి నష్టమే కదా. ఏ రకంగానూ పబ్లిక్కి లాభం అంటే ఏమి ఉండదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ డేటా ఏదైతే ఉందో 50 లక్షల మంది డేటా వాడి దగ్గర ఉంది, అది డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దానివల్ల ఏపీకే అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి మనకి, అంటే లైక్ మనకి బగ్స్ లాంటివి. ఆ బగ్స్ లాంటి అప్లికేషన్స్ వస్తే దాని లోపల క్లిక్ చేస్తే ఎంతోమంది, అంటే దాదాపుగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో 1280 మంది
పర్ మంత్ చనిపోతున్నారు టీనేజర్స్ అని అంచనా దేశవ్యాప్తంగా. సో మరి దీనికి ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మేము సినిమాలు ఫ్రీగా వస్తే చూసేస్తాం థియేటర్ రేట్స్ అంటే ఇప్పుడు థియేటర్ రేట్స్ పెరిగినందుకు దానికి కొట్లాడండి, దానికి ఫైట్ చేయండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ అడగండి, సోషల్ మీడియాలో రచ్చ చేయండి. అంతేగాని దానికి ఆల్టర్నేట్ దాని మీద ఎలా ఉంటుందంటే ఉంగరం చీకట్లో పడిపోతే ఒక అతను వచ్చి వెలుగులో ఎత్తుక్కుంటున్నాడంట. అదేంటండి ఇక్కడ ఏం లేదు కదా, ఏం ఎదుగుతున్నారు అంటే ఉంగరం ఎక్కడ పడిపోయిందని అంటే అక్కడ పడిపోయింది, మరి అక్కడ ఎతకచ్చు కదంటే అక్కడ లైట్ లేదు, వెలుగు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాను అన్నాడంట. ఇది ఎక్కడి లాజిక్? పబ్లిక్ ఇది కూడా అది అర్థం కాల నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నువ్వే అంటే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. అది నీకు మంచి చేసినా సరే ఇంకోటి చేసినా సరే ఏదైనా ఒక స్కేల్ అంటూ ఉంటుంది కదా, మంచి చెడు, బ్యాడ్ గుడ్ అనే దానికి విలువ లేకుండా ఉంటే అది ఎలాగా, అది కరెక్ట్ కాదు. సో అప్పాజీ గారు ఇప్పుడు పవన్ గారు చెప్పినట్టుగా అంటే రవి చేసిన పని తప్పే అని ఒప్పుకుంటున్నారు, అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకి వెళ్ళాలి, సినిమాను థియేటర్ ఎంజాయ్ చేయాలి అనే దానికి తోడు ఇంటర్వెల్లో ఏదో కొనుక్కోవాలి అని అంటే ఒక కుటుంబం నుంచి 4 వెళ్తే 2,000 నుంచి 3,000 లేచిపోతాయి. సో ఇది లేకుండా మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మా దేవుడు అనేది వాళ్ళ వెర్షన్. సో అయితే ఇక్కడ ఈ సార్ చెప్పినట్టుగా ఉంగరం చీకట్లో పడితే వెలుగులో మరి ఎన్నో రోజులుగా అడుగుతూనే ఉన్నారు, అడగకుండా ఎవరు లేరు. మాకు రేట్లు తగ్గించండి అని అడుగుతూనే ఉన్నారు, కానీ ఆ దిశగా ఎవరు అడుగులు వేరు, ఆలోచనే చేయరు. మరి అలాంటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటే కదా, ఇది కూడా పోయింది అనేటువంటి బాధ వాళ్ళది పాపం. అంటే మొన్న అమీర్ ఖాన్ చెప్పాడు, మామూలుగానే ఇప్పుడు సినిమాలు చూసే థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఓన్లీ 2-3% మాత్రమే. అంటే ఇప్పుడు యానిమల్, పుష్ప లాంటి సినిమాలు కూడా చూసేవాళ్ళు మన 150 కోట్ల మంది జనాభాలో కేవలం 4.5 కోట్ల మంది 5 కోట్ల మంది మాత్రమే చూస్తున్నారు. అంటే ఆల్రెడీ ఈ టికెట్ రేట్లకు భయపడి చాలామంది ఇళ్ళకి మాత్రమే పరిమితం అయిపోయి ఓటీటీల్లో సినిమాలు చూసే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ వ్యతిరేకత అనేది ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. అంటే ఇంకా ఓటీటీలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే చాలా సినిమాలకి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి ప్రీలీజ్ ఈవెంట్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసినా కూడా మొదటి రోజు విడుదలైన సినిమాకే నో షోస్ బోర్డ్స్ పడుతున్నాయి. మిడిల్ రేంజ్ హీరోలకు కూడా చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసినా కూడా అంటే ఆ వ్యతిరేకత అనేది ముందు నుంచి ఉంది. ఇందాక మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే అది వాళ్ళకి ఒక నెలలో కూరగాయల బడ్జెట్, కరెంటు బడ్జెట్, ఇంకోటి వచ్చేసేంత పరిస్థితుంది. అందువల్ల థియేటర్లకు వెళ్ళలేని వాళ్ళంతా కూడా సమర్థిస్తున్నారు. కానీ అది ఆ సమర్థింపుని మనం సమర్థించకూడదు, ఏదే తప్పు పడుతున్నాం. కానీ ఏంటంటే ఈ వీటి పట్ల ఉన్న వ్యతిరేకత అతని పట్ల మద్దతుగా మారుతుంది. నిజానికి సినిమాలు చూడడం అనేది మినహాయిస్తే అతను రాబిన్ హుడ్తో పోల్చడం లేకపోతే ఇంకో హీరోతో పోల్చడం కూడా చేస్తున్నారు. నిజానికి వీళ్ళు డైరెక్ట్గా వనగొరుతున్నటువంటి ప్రయోజనం ఏమీ లేదు సినిమాలు చూడడం తప్ప. అతను ఇందాక పవన్ గారు చెప్పినట్టు సినిమాలను చూపించడం ద్వారా డబ్బులు లబ్ధి పొందుతున్నాడు. ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా విక్రయించడం ద్వారా కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. అయినా సరే అతనికి మద్దతు పలికే వాళ్ళ సంఖ్య చాలా ఘోరంగా ఉండడం అనేది ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ పరిశ్రమ వర్గాలు కానీ సీరియస్గా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు ఇంతగా ఒక నేరస్తుడికి ఇంతగా ప్రజాభిప్రాయం ఒక పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎవర్షన్ కావచ్చు, అంటే సినిమా రేట్లు పెరుగుతుండే, టికెట్ రేట్లు పెంచడం పైన ఒక ఏహ్య భావం కావచ్చు, ఇదంతా కలిపి వాళ్ళకి మా రవి అయితే ₹1 కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ నేను కొంతమంది ₹1 కూడా మా దగ్గర నుంచి తీసుకోకుండా మాకు రిలీజ్ అయిన రోజే మాకు సినిమా చూపిస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో కూడా రోజా గారు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక మేకని బలిచ్చేటప్పుడు దానికి బొట్టు పెట్టి దానికి వాటర్ తాగిపిస్తే అది ఏమనుకుంటుంది జనరల్గా, అబ్బా సూపర్ నాకు అంతమంది వచ్చి దాని నందు డప్పులు కొట్టి ఇది చేస్తుంటే దిస్ డే ఈజ్ మైన్ అనుకుంటుంది. బట్ దాన్ని తీసుకెళ్ళేది కట్ చేయడానికి కదా. సేమ్ అదేవిధంగా రేపు పొద్దున్న ఈ డేటా తస్కరించబడి లేకపోతే డేటా దొంగిలించి వాడు పోనీ సరే డబ్బుల విషయం ఆర్థికంగా వాడు దీనిలో నుండి డబ్బులు దొబ్బేశాడు అని అంటే అంతవరకు ఓకే. ఒక క్రిమినల్ దానికో లేకపోతే దానికో చేసి ఒక ఫోన్ నెంబర్ పోలీసులకి దొరికి ఏదన్నా చేస్తే దేశ భద్రతకి సంబంధించిన అంశాల్లో నిజంగా ఇవి అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అయితే కొంతమంది
నేను సెక్షన్స్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినప్పుడు ఎథికల్ హ్యాకర్స్ కూడా కొంతమంది ఏం చెప్పారంటే అండి, ఇది ఒక్కడు పట్టుబడితే అయిపోయినట్టు మనం చప్పట్లు కొట్టుకునేది కాదండి, వాడు ఏర్పాటు చేసింది వ్యవస్థ, వాడు నిర్మించుకుంది వ్యవస్థ. ఇంకొకటి నాకు ఇందాక సార్ తోటి కూడా అన్నా, నేను ఠాగూర్ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు, వాడు పట్టుబడంగానే తనంతర తను వచ్చి అలా నిలబడతాడు, కోట శ్రీనివాసరావు లేచి మొత్తానికి ఠాగూర్ను పట్టేసాం అంటాడు. అయితే పక్కనున్న డీజీపీ ఏమంటాడంటే మనం పట్టలేదండి, ఆయనంతా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇండియాకి రాకుండా ఉండుంటే ఏంటి సిచ్యువేషను? ఇండియాకి అతను లీగాలిటీస్ కోసం హీ కేమ్ టు ఇండియా ఆల్ ద వే ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ హీఈస్ అసోసియేటెడ్ విత్ కరీబియన్ అండ్ హీఈస్ అ సిటిజన్ దేర్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్యాచ్ చేసాము, అంతవరకు బాగానే ఉంది, ఇలాంటివి జరగాలి కూడా. అబ్బా వాడు ఛాలెంజ్ చేశాడు, చిరంజీవి గారు కూడా చెప్పారు, ఛాలెంజ్ చేశాడు, మనం పట్టుకున్నాము. వాడు ఛాలెంజ్ చేస్తే మనం పట్టుకోలే, ఇండియాకి వచ్చాడు కాబట్టి యాక్టివేట్ అయ్యి మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పట్టుకున్నారు. రియల్లీ అప్రిషియబుల్. ఇక్కడ అంటే దమ్ముంటే పట్టుకోరా షకావత్ అన్నప్పుడు దమ్ముంటే పట్టుకోలేదు, నేను వచ్చాను కాబట్టి నువ్వు పట్టుకున్నావు. ఛాలెంజ్ చేయడం వల్ల పట్టుకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకున్నారు. బట్ స్టిల్ పవన్ గారు చెప్పినట్టుగా ఆయన ఇండియాకి రాబట్టే కదా, రాబట్టి లేకపోతే అలాంటి వాళ్ళు వ్యవస్థ, అతను ఎంత వ్యవస్థ నిర్మించి ఉంటాడు. ఒక రవి అస్తమిస్తే ఇంకో సూర్యుడు అనేవాడు, సూర్య అనేవాడు ఇంకొకడు మంది ఉంటున్నారు. ఇవాళ రేపు టెక్నికల్గా ఇంటర్ చదివిన పిల్లలకు కూడా టెక్నికల్ నాలెడ్జ్ చాలా హ్యూజ్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏదో చేస్తున్నారు పట్టుకుంటున్నారు కాకుండా ఓవరాల్గా అది ఎథికల్ హ్యాకర్స్ సాయం తీసుకుంటారో లేకపోతే టెక్నికల్గా వీళ్ళని పట్టుకోవడానికి మా సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి 1.5-2 crores మేము ఖర్చు పెట్టామండి అని చెప్పి అంతకుముందు సివి ఆనంద్ గారు అండ్ సిపి సజ్జనార్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అట్లా చేసుకునే కన్నా ఇప్పుడు మళ్ళీ బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ అండి, బికాజ్ ఇప్పుడు క్యూబ్ అండ్ యూఎఫ్ఓ వ్యవస్థ ఉంది, మరి అక్కడి నుంచే హెచ్డి ఫార్మాట్స్ అన్నీ అక్కడి నుంచే హ్యాక్ చేసుకొని చాలా ఓపెన్గా చెప్పాడు, వీఆర్ చొరబట్టమే ఆ సైట్స్లోకి. చేస్తుంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంస్థల్లో పనిచేసే వాళ్ళు చెప్పింది ఏంటి, వీఆర్ యూజింగ్ ఓల్డ్ విండోస్ సిస్టమ్స్ అండి, ఓల్డ్ సాఫ్ట్వేర్ అండి. నెలకి 300 సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి మనకి, సంవత్సరానికి 300 పైచిలుకు సినిమాలు అవుతుంటే, వారానికి 4-5 సినిమాలు వస్తుంటే అది ఎందుకు సెట్ చేసుకోలేకపోతున్నారు? ఇజ్ ఇట్ వాంటెడ్లీ దే ఆర్ డూయింగ్ ఇట్ అనే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అ సినిమా ప్రొడ్యూసర్ అండి, అది చాలా చిన్న సినిమాలు అండి, పెద్దలతో పోల్చుకుంటే ఆమె వెరీ స్మాల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. బట్ అది కూడా నా తాహతుకి మించి నేను ఓటీటీలో పెట్టుకున్నప్పుడు ద నెక్స్ట్ డే ఇట్ హ్యాస్ కమ్ టు దిస్ థింగ్. అండ్ ఈవెన్ వాట్ అబౌట్ మూవీ రూల్స్, ఐబొమ్మ సరే పట్టుకున్నాము, వాట్ అబౌట్ మూవీ రూల్స్ ఇంకా రన్నింగ్. ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది అని అనుకోలే, కానీ బొమ్మ 1 అంట, అది ఒకటి కొత్తది ఇప్పుడు స్టార్ట్ అయింది. కొత్తది అదేనండి, ఒక రవి పోతే ఒక రవి పోతే ఇంకో సాగర్ వస్తాడు. అంటే రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాము. ఎస్, గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. రైట్, మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు, మీ వెర్షన్ ఏంటి? ఐబొమ్మ రవికి వస్తున్నటువంటి ఆదరణ చూసి, అంటే వినోదం పేరిట బిజినెస్ చేస్తుంది సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు, అంటే హీరోలకి హీరోయిన్లకి ఇచ్చినటువంటి భారీ రెమ్యూనరేషన్ కూడా మా నెత్తి మీదే రుద్దుతూ మా జేబుకి చిల్లులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ మంచి బిగ్ మనీ, గుడ్ మనీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో మేము అందుకోసమే ఇటువైపు టర్న్ అవుతున్నాము అనేది వాళ్ళ వెర్షన్. ఏది పైరసీ చేసేవాళ్ళ, పైరసీకి అలవాటు పడిన వాళ్ళు, చూడడానికి అలవాటు పడిన వాళ్ళు, పైరసీకి అలవాటు పడిన వాళ్ళు. అది ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 1 lakh శాలరీ, మిగతా వాళ్ళు ఎవరు అంత పేమెంట్ తీసుకోరు. వాళ్ళకి ఎందుకు అంత ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటారు? వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1 lakh ఇవ్వాలా? ఇంత నెత్తి కొట్టుకుంటే 30-40 వేలు కూడా రావు కష్టపడేవాడికి. ఇదంతా కాదు మేడం. అసలు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఈయన్ని ఎంకరేజ్ చేయడం అనేది, సోషల్ మీడియాలో ఏదైనా చేయొచ్చు, దూరంగా ఉండి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి మద్దతుగా ఎంతోమంది వచ్చారు. ఈ మద్దతుగా వచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు, ఆ జైలు ముందు వచ్చి రాస్తారు గోలు, ఆయనకి సపోర్ట్ నిలబడే ధర్నాలు చేయొచ్చు కదా. మీరు కొత్త ఐడియా ఇస్తున్నారు. అంతా దేవుడు దెయ్యం ఏందో అంటున్నారు కదా, వచ్చి చేయండి, అందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. మరి ఇది కాదులేండి, వ్యవస్థలోనే లోపం ఉంది, దాన్ని ఆయన అనుకూలంగా మార్చుకున్నాడు. ఎక్కడైనా ఫస్ట్ మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రూల్స్ చెప్తాం, పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుతాం, ఆ రూల్స్ బయట సమాజం బయటకు వచ్చేసరికి అప్లై కావు.
పోలీస్ పట్టుకుంటే డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు. ఇది వ్యవస్థలో ఉన్న పాలకులు ఒక అలవాటు చేశారు. ఈయన ఫస్ట్లోనే ఇలాంటివి ఉన్నప్పుడు కఠినమైన శిక్ష కనుక వేస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదగలేరు. ఫస్ట్లోనే చేయాల్సిందే, కానీ చేయాలంటే దానికి చాలా తతంగం ఉంది. అప్పుడు ఫస్ట్లోనే ఈయన కొన్ని సినిమాలు పైరసీ వస్తుంటే మా దగ్గర అంత నెట్వర్క్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి బయటపడింది. సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. ఎలా అరికట్టాలో తెలియదు, సాఫ్ట్వేర్ తెలియదు. ఇందాక ఆయన అన్నట్టు పాత సిస్టమ్స్ పాత సాఫ్ట్వేర్తో ట్రై చేసేవారు పోలీస్ వ్యవస్థ. తర్వాత వీళ్ళ విదేశాలకు వెళ్ళి అక్కడ నేర్చుకొని కొంత టీంని మన ఇతర రాష్ట్రాలలో పోలీసులు యంత్రాంగం తీసుకుని ఇప్పుడు మొత్తానికి అయితే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కొంచెం లేట్, చాలా లేట్ చేశారు, కొంచెం లేట్ కదా, చాలా లేట్ చేశారు. దానివల్ల ఆయన పెద్దగా సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటుంది. అనిల్ అంబానీ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, పేరు చెప్పకూడదని, వీళ్ళంతా ఏంటంటే ఏదో చిన్న లూప్ హోల్స్ తీసుకొని ఎదిగారు. ఇది మరీ దారుణం. ఒకే వ్యక్తి ఇప్పుడు ఎవరో 10-100 మంది శ్రమని ఒకే వ్యక్తి దోపిడీ చేసుకొని, మొన్న ఎక్కడ చూసా నేను, ఆయన రాబిన్ హుడ్ అంటే ఏంటండి, ఉన్నోడి దగ్గర కొట్టి 10 మంది పంచుతాడు. ఈయన అలా కాదు కదా, ఈయన సొంతంగా ఎదగడానికి చేసుకునేది. దీని ఎలా రాబిన్ హుడ్ అంటారు? ఇదేంటంటే చూసేవాళ్ళ వర్షన్ మా దగ్గర తీసుకోవట్లేదు కదా, మా దగ్గర కలెక్ట్ చేసుకోవట్లేదు కదా, రాయితీలు ప్రకటిస్తుంది చిన్న అది ఇస్తాం ఇది ఇస్తాం ఓటేయండి అదేండి అది. జస్ట్ లైక్ ఈడు కూడా అంతే, వాళ్ళు అప్లై చేశారు రాజకీయ. ఇది అసలు యాక్చువల్ గా ఇలాంటి తెలివితేటల్ని దేశం కోసం ఉపయోగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంది ఉన్నారు కదా, మొన్న ఈ మధ్య 30 కోట్లు ఒక ఆవిడే పెద్ద ఆఫీసర్ ఆవిడే బురుడి కొట్టింది. అలాంటి వాళ్ళు పట్టుకునేందుకు ఏదో ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక వర్గానికి, ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉండరుగా, ఒక వర్గానికి ఈయన నాయకుడు అయిపోయాడు. ఈయన కనుక రాజకీయాల్లో నిలబడితే సీటు కూడా ఏ పార్టీ వాడు ఇస్తాడు గ్యారంటీగా, ఎందుకంటే ఆ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇప్పుడు లాయర్స్ ఎవరు రాకూడదు, ఇలాంటి వాళ్ళకి ఎవరు రూల్ ప్రకారం చేస్తే కఠినంగా ఎవరు ఆయన వాదించకూడదు. కానీ వాదించడానికి కూడా ముందుకు వస్తున్నారు కొంతమంది. వాడు పబ్లిక్గా చెప్పాడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు అయితేనే నేను లాయర్ పెట్టుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు గట్టిగా. ఈయన పట్టుకున్నాడు ఏంటి అంటే పోలీసులు ఆయన ఛాలెంజ్ ఒకటే, ముందుగా ఆ ఆవిడిని ట్రాప్ చేసి మొత్తం అదేదో పర్సనల్ కేసు కోర్టు దాకా రానిచ్చాడు, అందుకనే వచ్చాడు ఆయన. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ మొన్న కొంచెం దొరికిపోయాడు అనమాట. దొరికిపోయిన 2 hours దాకా ఆయన తలుపు తీయలేదంటే, ఇప్పుడు మన సిఐడి సీరియల్స్ చూస్తుంటాం, బాలీవుడ్ సీరియల్స్, తలుపు తీయపోతే వెంటనే పగలగొట్టి వెళ్తారు. ఈయన 2 hours దాకా ఎందుకు వెయిట్ చేశారు పోలీసులు? వాడికి ఎందుకు అవకాశం ఇచ్చారు? 2 hours తీయలేదని వాళ్ళు చెప్తారు పోలీస్ వ్యవస్థ. తర్వాత మేము పెడితే అంత డేటా మాయం చేశాడు అంటారు. అంటే అక్కడ ఎక్కడ లోపం జరిగింది? తెలంగాణ తలుపేసా అంటే బద్దలు కొట్టి వెళ్ళిపోవటమే, అంతేగాని 2 hours దాకా. దానిపైన కూడా మీమ్స్ వచ్చాయి, అంత డ్రామా మురళి గారు. దానిపైన కూడా మీమ్స్ వచ్చాయి. ఏంటంటే ఆ పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పోలీసుల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారంట. అదే ఆ సినిమాలు చూసేటువంటి పోలీసులు కాదండి, పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. లిస్ట్ చెప్తే నేను బయట పెడతాను మీ అందరినీ జాతకాలు. ఇప్పుడు ఎంపీలే కాదు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందాక క్యూఎఫ్ ఇది ఏదన్నా సినిమా బయటికి రావాలంటే ఇదివరకు ప్రింట్లు అవి వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్ గా క్యూబ్ అనే సిస్టమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీలో అప్డేట్ లేకపోవడం వల్ల మన టెక్నీషియన్స్ వాడు దాన్ని హైక్ చేసుకుని అసలు అక్కడ క్యూబ్ ఈ ట్రీట్మెంట్ చేసే టెక్నీషియన్ దగ్గర చాలా నెట్వర్క్, అది చాలా నెట్వర్క్. ఒకసారి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు క్యూబ్ యూఏ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు. చాలు, ఆ మాట అసలు ఎంత దారుణం అది. అంటే అప్పుడే పెద్ద ప్రొడ్యూసర్లు ఈ క్యూబ్లు అయ్యి నడుపుతున్నారు. హాలీవుడ్ మన ఫారిన్లో ఉండే టెక్నీషియన్స్ డైరెక్టర్లు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొంతమంది ఇన్వాల్వ్ అయిన దాన్ని మించిన నాలెడ్జ్ ఆడికి ఉంది. ఫస్ట్లోనే ఏదో చేయాల్సిందే, మొత్తానికి చేశారు. కాబట్టి ఏది ఏమైనా ఆడి చేయడం చాలా తప్పని ఎవరైనా అంటారు, మెచ్చుకోవడం ఏముంది, తప్పైనా అందరూ అంటారు. దాన్ని ఎలా చేశాడు, దీనికేమో రేట్లు, టికెట్ల రేట్లు, తర్వాత ఇది కూల్ డ్రింకులు ఒకప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి కొనుక్కొని పాసులు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. కొనాలంటే రేట్లు తగ్గించాలంటే వాళ్ళ ఐమాక్స్ అనే దాంట్లో అలాగే ఉంటుంది. మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు లేవు, ఒక సింగిల్ థియేటర్లు ఉంటే తగ్గిపోయినాయి, ఒక రేట్లు తక్కువ ఉంటాయి. మరి సామాన్యుడు ఎలా సినిమా చూడాలంటారు చెప్పండి? కామన్ మ్యాన్ సినిమా చూడాలంటే దానికి వాళ్ళు ఉన్న రూల్స్. ఏదైనా మనం ఎక్కడైనా వెళ్ళాలంటే దాన్ని నియమ నిబంధనలు చూసి వెళ్తాం. ఐమాక్స్ ఇలా ఉంటాయి అన్నప్పుడు థియేటర్ల కోసం పోరాడాలి, అందరూ పోరాడాలి, ప్రజలే పోరాడాలి. మేము చూడము,
మేము తర్వాత చూస్తామని సినిమా చూడబోతే ఆడే దిగి వస్తారు. కానీ సినిమా రిలీజ్కి ముందు టికెట్ల ధరలు పెంచుకుంటామని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర యాక్సెప్టెన్స్ తెచ్చుకొని మరి టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. ఇది మనం సపోర్ట్ చేయాల్సినటువంటిదేనా? ఇది లేదు, అసలు గవర్నమెంటే దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి ఏదో సమ్ బెనిఫిట్ వస్తుంది, ట్యాక్స్, జిఎస్టీ, సంథింగ్ XYZ వస్తుంది. మొన్న ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, 20% మీకు మేము ఇస్తాము, అసలు ఫస్ట్లో ఈయనైనా కాదు ఏ సీఎం అయినా ముందు మేము ఇవ్వము రేట్లు పెంచుకోవడానికి అన్నారు. పుష్ప ఇష్యూ తర్వాత అసలు మేము ఇవ్వమన్నారు. తర్వాత ఏం చేశారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు, ట్యాక్స్ కట్టాలి, మీ టికెట్లు పెంచుకుంటే అందులో 20% శ్రామికులు ఇవ్వండి అని ఏదో మాట అన్నాడు. శ్రామికులకు ఎవరు ఇస్తారంటే 20% ఎందుకు ఇస్తారు, ఆ లెక్కలు చూపిస్తారు. ఆయన ఏదో చెప్తాడు. సీరియస్గా చేయాలి అంటే కట్టుదిట్టమే ఉండాలి. కట్టుదిట్టమే ఉండాలంటే గవర్నమెంట్ దగ్గర చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ సెపరేట్ స్వయం ప్రతిపత్తి కావాలని ఎప్పటి నుంచో కొంతమంది కోరుతున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ట్యాక్స్ కడతాం కాబట్టి మాకు మీరు మా మీద ఆదాయం ఇచ్చేయని కూడా ఒక వర్షన్ ఉంది, గతంలో వచ్చింది. కనుక ఇప్పుడు హీరోలు 1000 లక్షల కోట్లు తీసుకుంటున్నారంటే వాళ్ళ వల్లే సినిమా చూస్తానికి వస్తున్నారు. రైట్ అండి. ఓకే, సాయి వెంకట్ గారితో మేడం. సాయి వెంకట్ గారు, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా ఇప్పుడు మీరు మొత్తం విన్నారు ఆల్రెడీ, మీకు చాలా తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు టాలీవుడ్లో ఎందుకు పెద్దలు కొంతమంది మాత్రమే దీనిపైన స్పందించారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు దీనిపైన స్పందించట్లేదు అనేది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు, 100 కోట్లు 500 కోట్ల బడ్జెట్తో సినిమా తీయమని ఎవడు అడిగాడు, దానికి రేట్లు పెంచడం ఎందుకు, మా జేబులకు చిల్లు పెట్టడం ఎందుకు, మా రక్తాన్ని తాగడం ఎందుకు, మాకు వినోదం పేరుతో మీరు బిజినెస్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు, మమ్మల్ని మాత్రం ఇన్ని ఇబ్బందులు పాలు చేయాలా, ఒక వినోదం కోసం ఒక్క సినిమా కోసం మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పాలు చేస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అప్పాజీ గారు, పవన్ గారు, మురళి గారు, హాయ్. యాంకర్ గారికి హాయ్, చెప్పండి. హాయ్ అండి. యాక్చువల్గా మేము ఈరోజు ధర్నా కూడా చేసాం ఫిలిం ఛాంబర్ దగ్గర మార్నింగ్. దీని మీద కూడా చేసాము. అండ్ UFO క్యూబ్ మీద కానీ ఇదన్నిటి మీద చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఈ పైరసీ అనేది ఇప్పుడు 100 రూపాయలు, 200, 500 రూపాయల టికెట్ కాదమ్మా. 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు కూడా పైరసీ ఉంది. 30 ఏళ్ల క్రితమే సీడీలు చేసి సినిమాకి థియేటర్లో చేసి సీడీలు అమ్మేవాళ్ళు పైరసీ. అలా అలా పైరసీ వస్తూ ఉంటే ఈ మధ్యన ఇప్పుడు ఏమైపోయింది, ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ OTT ఎప్పుడైతే వచ్చిందో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయి, నేను గతంలో కూడా అన్ని ఛానల్స్ డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. చాలా మంది నన్ను అడగడం ఏంది, యాంకర్లు కానీ వీళ్ళందరూ, సార్ ఇక్కడ టెక్నీషియన్స్ ఏమైనా కొట్టేస్తున్నారా, అక్కడి నుంచి పోతుందా ఈ కంటెంట్ అని చాలా మంది అడిగితే నేను ఒకటే చెప్పాను ఛానల్లో, టెక్నీషియన్స్ దగ్గర 100% మూవీ అనేది ఉండదు. సెన్సార్ వెళ్ళే వరకు ఒక దగ్గర 5.1 ఉంటుంది, ఒక దగ్గర ప్రింట్ ఉంటుంది, ఒక దగ్గర రకరకాలు ఉంటాయి, లాస్ట్కి ఒక దగ్గర మిక్సింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి అయిన తర్వాత లాస్ట్కి సెన్సార్ వెళ్ళిన తర్వాత అప్పుడు UFO క్యూబ్కి వెళ్తుంది. సో UFO క్యూబ్కి వెళ్తేప్పుడు కూడా DPX ఫార్మెట్లో వెళ్తుంది. DPX ఫార్మెట్ వెళ్ళినప్పుడు UFO క్యూబ్ వాడే అదంతా మిక్స్ చేసుకుంటాడు. సో ఇది అంతా జరిగితే ఎక్కడ డిజిటల్ ఫార్మాట్స్లో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే కావాలి అని నేను చెప్పడం గతం ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ ఇష్యూ మీద చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఐబొమ్మ కానీ ఇంకా మూవీ రూల్స్ కానీ ఏదైనా సరే ఈరోజు ఈ పైరసీ రావడం కారణం డిజిటల్ కంటెంట్. డిజిటల్ నుంచి ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు ఈ UFO క్యూబ్తో ఉన్న వాళ్ళ సినిమాలు మాత్రం రిలీజ్ కాలేదు ఐబొమ్మలో, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఎందుకు వాళ్ళ సినిమాలు ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఎవరెవరి కాంటాక్ట్స్ ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఈ రోజే కోర్టు చెప్పింది రవిని రేపటి నుంచి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. అసలు విషయం అంతా బయటకు వస్తుంది. 7 days పూర్తి ఇంట్రాగేషన్ ఉంటుంది. పోలీస్ ఇంట్రాగేషన్ డిఫరెంట్ ఇంట్రాగేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టు హైదరాబాద్ రాకపోతే దొరకపోను, సంబంధం
సమస్య లేదండి. వాడు పాతాళ లోకంలో ఉన్నా, నేను గతంలో కూడా చెప్పిన, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వాడు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చేస్తారు. అంత టెక్నాలజీ ఉంది. నిన్న డీసీపీ మేడం మాట్లాడేటప్పుడు కూడా అన్నది ఎల్ఓసి కూడా ఇవ్వాలని అనుకున్నాము, ఈ లోపు వాడు వచ్చి లక్కీగా అని చెప్పడం జరిగింది. సాయి వెంకట్ గారు, ఇప్పుడు అతను పాతాళంలో కాదు ఇంకెక్కడ ఉన్నా కూడా పట్టుకొస్తామని చెప్తున్నారు కదా, మరి 6 ఏళ్ళు అయింది కదా, ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎంత నష్టం జరిగింది, ఎన్ని కోట్ల వ్యాపారం, ఎంత లాస్ అయింది ఇండస్ట్రీ? మీరు బిఫోర్ సివి ఆనంద్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చూడండి, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆ ప్రెస్ లో కూడా క్లియర్ గా చెప్పాడు, మేము దీన్ని చాలా లోతుగా, ఎందుకంటే ఈ క్రైమ్ అనేది వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్ చేశాడు. ఒక 21,000 సినిమాలు వాడు అప్లోడ్ చేశాడంటే మామూలు విషయం కాదు. అంటే ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు, ఇది టోటల్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో, హాలీవుడ్, టాలీవుడ్ 21,000 సినిమాని వాడు అప్లోడ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కొన్ని సినిమాలు ఉన్నట్టుగా ఒక్క రవి లేడు దీంట్లో. రవి లోపల ఉన్నప్పుడు నుంచి మెసేజ్ వచ్చిందంటే అందరూ షాక్ అయిపోయారు, పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అయిపోయింది. సో దీని వెనక రవి కాదు, దీని వెనక పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మా మురళి గారు చెప్పినట్టు చాలా చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. ఇది ఒక్కడితో అయ్యే పని కాదు, వాడొక్కడు ఇన్వాల్వ్ అయ్యిండు ముందు, గానీ దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అంత ఈజీ కాదమ్మా, ఇది 1000 కోట్ల టర్న్ ఓవర్, ఏదో 20 కోట్లు 30 కోట్లు అని ఇస్తున్నారు కానీ వరల్డ్ వైడ్ జరిగిన పైరసీ ఇది. సో ఇది 100 కోట్లు జరిగిన ట్రాప్, ఇందులో 1000 కోట్లు. ఒక సినిమా హెచ్డి, ఇప్పుడు పైరసీ అంటే ఎట్లా వస్తుంది, థియేటర్లో షూట్ చేస్తే మనుషులన్నా కనిపిస్తుంటారు రఫర్, కానీ ఇక్కడ హెచ్డి ప్రింట్ వస్తుంది. మీరు సినిమాలో థియేటర్లో రాక ముందే ఇక్కడ హెచ్డి ప్రింట్ వస్తుందంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉండాలి, ఎంత పెద్ద. సో ఈ 5 రోజుల కస్టడీలో చాలా, ఈ 5 రోజుల కస్టడీకి ఇచ్చారు కదా, సో ఈ కస్టడీలో బోల్డ్ విషయాలు, అసలు ఎవరెవరు ఉన్నారు, ఆయన వెనక ఎంత పెద్ద హస్తాలు ఉన్నా కూడా అన్ని బయటికి తీసుకొస్తారు. 100%. ఎస్. అయితే ఈ రవితో ఇంతటితో ఇది పూర్తి కథ సమాప్తం అవుతుందా? ఇక ముందు ముందు పైరసీలు చేసేవాళ్ళు, పైరసీ పుట్టుక ఆగిపోతుందా? అమ్మా ఇది ఏంటంటే క్రైమ్ అమ్మా, క్రైమ్ని ఒకడికి ఇవాళ చూడండి, లేడీస్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఉరిశిక్షలు వేస్తున్నారు, కానీ అఘాయిత్యాలు ఆగుతున్నాయా? అలాగే ఈ యొక్క క్రైమ్ ఏదైతే ఉందో, ఒకడు పోతే ఇంకోటి పుడతాడు. ఇంతకుముందు మన పవన్ గారు చెప్పినట్టు ఠాగూర్ సినిమా లాగా ఒకడు పోతే ఒకడు పుడతాడు. ఇక్కడ ఫస్ట్ కంటెంట్ ఎక్కడ పోతుంది అనేది పట్టాలి. నిన్న కూడా ఎవరో డిబేట్ లో చెప్తున్నారు, సినిమా చూసే వాళ్ళ తప్పు అంటారు. సార్ సినిమా చూపిస్తూ ఉంటే అందరూ చూస్తారు, ఫ్రీగా వస్తుందంటే మనోళ్ళు ఏదైనా చేస్తారు ఫ్రీ అంటే. ఇక్కడ ఈ కంటెంట్ రాకుండా ప్లాన్ చేయాలి. అసలు ఎందుకు ఈ కంటెంట్ వస్తుంది, ఎక్కడ క్రైమ్ అవుతుంది, అసలు ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ మనం పట్టాలి. కానీ పబ్లిక్ ఎలా ఉంటారంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టేది ఎందుకు, ఫీలింగ్ వచ్చి ఇలా 50 లక్షల మంది వ్యూవర్స్ అయ్యారు, 50 లక్షల మంది సినిమా చూస్తున్నారంటే కారణం ఏంది? ఫ్రీ వస్తుంది. ఫ్రీ వస్తే ఏమైనా చూస్తారు. సరే ఓకే, ఫ్రీ వస్తే ఒక నిమిషం సాయి వెంకట్ గారు ఫ్రీగా వస్తే ఆడియన్స్ వాళ్ళే కాదు, మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా చూస్తాము అని చెప్తున్నారు, రైట్. కానీ మరి వాళ్ళు ఫ్రీగా చూడకుండా ఉండాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి డిమాండ్ వైపు ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఎందుకు టికెట్ల రేట్ తగ్గించాలి అనేటువంటి దానికి ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, కానీ అసలు ఎవరన్నా ఒక్కళ్ళన్నా దానిపైన స్పందించారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే ఆఫ్టర్ కరోనా తర్వాత, వింటున్నారమ్మా? వింటున్నా, చెప్పండి. ఎప్పుడైతే కరోనా తర్వాత సినిమా 3 రోజులు, అంతకు ముందు వారం రోజులు 2 వారాలు నడిచే సినిమాలు ఇప్పుడు ఏమైపోయిందంటే 3 డేస్ సినిమా అయిపోయింది. ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, మండే కలెక్షన్ లేదు, 20%. పెద్ద హీరోలకు కూడా 20% పడిపోతున్న పరిస్థితి వచ్చేసి, అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా, ఒక సిండికేట్ గా అయిపోయి, మనం ఈ ఐబొమ్మ లాంటిది మూవీ రూల్స్ లో ఫస్ట్ డేనే సినిమా వచ్చేస్తుంది, వాష్ అవుట్ అవుతుంది. సో ఈ హైప్ తోటే లాగాలని చెప్పి హైప్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా 3 days లోనే డబ్బు లాగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 4th డే నో కలెక్షన్. ఒక రోజుల్లో కనీసం 4 weeks 5 weeks అన్న సినిమా నడిచేది. బట్ టుడే 3 days సినిమా, ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మినిమం మంచి స్టార్ ఉంటే కూడా 50% పడిపోతుంది. సో కారణం ఏంది? పైరసీ. ఈ పైరసీ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఉన్న 2-3 రోజుల్లోనే లాగాలి డబ్బు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ ఎక్కడైతే ఎవరికి వాళ్ళు
మా డబ్బు మేము అంటారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు 500 కోట్లు పెట్టి ఎందుకు సినిమా తీయాలి, 1000 కోట్లు పెట్టి ఎందుకు తీయాలి. ఇప్పుడు డిమాండ్ అంటే ఇప్పుడు డిమాండ్ లో పోతారు. మహేష్ బాబుతో సినిమా తీయాలంటే 500 కోట్లు కావాలి కాబట్టి ప్రొడ్యూసర్ పెడతాడు, డైరెక్షన్ ఆయన డైరెక్టర్ 200 కోట్లు తీసుకుంటున్నాడు. ఆయన టెక్నికల్ గా చెప్పాలంటే 100 కోట్లు కాదమ్మా సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదైతే ఉందో. బట్ ఇవన్నీ రెమ్యునరేషన్లు, ఆయనకు 200 కోట్లు, డైరెక్టర్ 200 కోట్లు, హీరోయిన్ కు 10-20 కోట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ రెమ్యునరేషన్లు. కానీ సినిమా పరంగా టెక్నికల్ పరంగా చూస్తే అదే అడిగేది కూడా అదే అండి. రెమ్యునరేషన్లు అన్నీ కలుపుకొని ఇంత అది భారీ బడ్జెట్ మూవీ అని చెప్తూ ఉన్నారు. ఆ భారీ బడ్జెట్తో చేతులు ఖాళీ అయిపోయినటువంటి మీ జేబుల్ని నింపుకోవడం కోసం మళ్ళీ వీళ్ళ జేబులకి చిల్లు పెడుతూ ఉన్నారు. టికెట్ రూపంలో పెంచడము, ముందు 3 రోజులు అన్నారు కదా, 3 రోజులు ఇది శుక్ర శని ఆదివారాల్లోనే మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ రావడం కోసం వీళ్ళని పీడిస్తున్నారు, టికెట్ల రేట్లు పెంచుతూ. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు డబ్బు, హీరో తగ్గియడు, డబ్బు హీరో రెమ్యునరేషన్ తగ్గియడు, స్టార్ డైరెక్టర్ రేటు తగ్గియడు. వాళ్ళు మేము ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీయాలి కాబట్టి చచ్చినట్టు వాళ్ళు అన్నదానికి ఒప్పుకుంటాడు. ఆ డబ్బు సప్పో తీసుకొస్తాడు. ప్రొడ్యూసర్ ఎక్కడ సేవ్ లేడు. ఎంత పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేడు. ఏ దిల్ రాజు దగ్గర నుంచి మీరు ఎవరినన్నా తీసుకోండి, అందరేం హ్యాపీగా లేరు. పెద్ద నిర్మాతలు కూడా, సినిమా తీసిన వాళ్ళందరూ కూడా ట్రబుల్లోనే ఉన్నారు. ఎందుకు 3 రోజుల్లోనే కలెక్షన్స్ ఇవి అని చెప్తూ ఉంటారు కదా, కలెక్షన్స్ అన్ని ఉత్తిత్వేనా? ఈ వీళ్ళకే డబ్బులు, టెక్నీషియన్లు కూడా పెద్ద గేమ్ రావమ్మా. ఆ రోజు కూలి ఆ రోజు మాదిరిగా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడంతా కూడా వచ్చేది ఒక 2-3 వర్గాలకు మాత్రమే వస్తాయి డబ్బు. రైట్. గత 4 రోజులుగా అందరూ మాట్లాడుకునేటువంటివి 2 విషయాలు. ఒకటి ఐబొమ్మ రవి అయితే, ఇంకొకటి ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు. సో హిందువుల మనోభావాలు దెబ్బతీశారు, హనుమంతుడి గురించి మాట్లాడుతూ వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎస్ఎస్ రాజమౌళి ఏం మాట్లాడారో ఒకసారి విందాం, దాని తర్వాత మాట్లాడదాం. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రైట్. సో పవన్ గారు, రాజమౌళి వ్యాఖ్యలు, వారణాసి సినిమా ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరి మీదో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నటువంటి రాజమౌళి ఇంకెవరి మీదో చూపించినట్టుగా, ఇది సుకుమార్ సినిమాలో ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రస్ట్రేషన్, సో ఆ కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తా ఉంది. ఒకళ్ళ మీద అత్త మీద కోపం దుత్త మీద చూపించారంట, కుండ పగలు కొట్టినట్టు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్లోనే ఆన్సర్ కూడా ఇచ్చేసారండి. నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి ఆపద్బాంధవుడు హనుమంతుడు అక్కడ లేడు. వెరీ క్లియర్. నేను దేవుణ్ణి నమ్మను, నా వెనక ఉండడు. నువ్వు నమ్మితేనే నీ వెనక ఉంటాడు. మీ ఫాదర్ నమ్మితే నీ వెనక ఉంటాడు, మీ ఫాదర్ వెనకాల ఉంటాడు. ఇట్స్ వెరీ క్లియర్ స్టేట్మెంట్ కదా. ఇప్పుడు దేవుడు లేడని నమ్మితే దేవుడి మీద అబండాలు ఇయ్యకు. దేవుడు ఉన్నాడని నమ్మితే నీకు ఈ క్వశ్చన్ అనేది రాదు. ఓకే, దేవుడు లేలా, లేకపోతే దేవుడు ఇలా చేశాడు అని అనుకుంటావు. సో ఇది అంత క్లియర్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ దేవుడి ప్రస్తావనే అనవసరం కదా, అనవసరం. ఇప్పుడు వానర్ సేన్ ఎవరైతే ఉన్నారో సరూనగర్ పోలీస్ స్టేషన్లో చేశారో వెరీ క్లియర్గా ఆయన చెప్పింది కూడా ఇదే. మీరు దేవుడిని నమ్మనప్పుడు అది మీ మైండ్లో పెట్టుకోండి, లేదా చిట్టు మీద రాసి మడిచి జేబులో పెట్టుకోండి హ్యాపీగా. దేవుడు లేడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి మనోభావాలు. అయితే యాక్చువల్గా ఏంటంటేనండి, ఇక్కడ 90% ఆయన చేసింది తప్పే అయినా కూడా ఆ భావోద్వేగంలో, ఆ ఎమోషనల్ స్పీచ్లో, అంత పెద్ద ఈవెంట్ చేసేటప్పుడు ఎవరైనా సరే, డైరెక్షన్ డిపార్ట్మెంటే నాది కూడా, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అరే మిస్ అయింది. పైగా ఆయన ఐమాక్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఇంతకుముందు సినిమాటిక్స్ స్కోప్ అనేది ఐమాక్స్లో బ్లోఅప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ప్రీమియర్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా కంప్లీట్గా ఐమాక్స్కి రకంగా చేస్తున్నారు. పాపం ఆయన అక్కడ ఎమోషనల్ అయ్యాడు, కరెక్టే, కాదనట్లేదు. బట్ అది దేవుడి మీద తీయడం ఎందుకు? నీవు ఎలాగో నమ్మనప్పుడు దేవుడి మీద ఆ పేరు తీసుకురావడమే అనవసరం. నమ్మలేదు అని అంటే ఆయన వెనకాల ఉండడు. ఆయనకి వేరే చాలా పనులు ఉంటాయి. ఆపద్బాంధవుడు ఆయన వేరే వాళ్ళని రక్షించడానికో, లేకపోతే అనాథల్ని, లేకపోతే ఇంకొకళ్ళని, అభాగ్యుల్ని, ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళని ఇంకోళ్ళని రక్షించడానికి వెళ్తారు. కానీ సినిమా మాధ్యమంలో ఒక ట్రైలర్ గురించి హనుమంతుడి వెనకాల ఉండడండి.
అది నువ్వు ఎన్ని వేల కోట్లు పెట్టి తీసినా నీకు ఎంత ప్రెస్టీజియస్ కానీ ప్రాజెక్ట్ ఇంకొకటి ఏంటంటే 4 రోజులు అయ్యింది ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పటికీ రిపెంట్ అయినట్టుగా ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ దాని గురించి ఆయన మళ్ళీ ఎక్కడ వీడియో కూడా చేయలేదు. అంటే ఏంటన్నట్టు ఆయన ఉద్దేశం. ఇట్ మ్యాటర్స్ అండి. వ్యాలిడ్ పాయింట్ మీరు అడిగింది. ఏంటంటే ఆయన కనీసం ఒకసారి సరే పట్టించుకోలేదు, ఆయన వెళ్ళిపోయారు ఇంటికి. తర్వాత సోషల్ మీడియాలో డెఫినెట్గా చూసుంటారు, లేకపోతే వేరే వాళ్ళన్నా ఇలా నెగిటివిటీ వస్తుంది అన్నప్పుడు, లేదండి నేను అలా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనలేదు, ఏదో బాధపడుతూ నేను అన్నాను అని చెప్పేసి ఉంటే అక్కడితో అయిపోయేది. ఇక 3-4 రోజులు డ్రాగ్ చేసి ఇప్పుడు అలా చేయటం వల్ల జక్కన్న, ఆయన పేరే జక్కన్న అని పెట్టి అందరూ ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. దేనికి అంటే ఒక పాన్ ఇండియా మూవీ అనేది పాయింట్ వచ్చింది రాజమౌళి గారి సినిమాల నుండి. ఇంతకుముందు ఎంతమంది చేసినా కూడా ఉవ్వెత్తున తీసుకెళ్ళింది ఆయనే. పాన్ వరల్డ్కి తీసుకెళ్ళాడు. ప్రపంచ స్థాయి గర్వించదగ్గ అవెంజర్స్ సినిమాతోటి పోల్చదగ్గ సినిమా చేసిన దర్శకుడు ఆయన. అసలు మనం చిన్నవచ్చలేము, లేకపోతే మన తెలుగు వాళ్ళకు కూడా చాలా గర్వకారణం. ఇదంతా అసైడ్, ద అదర్ పార్ట్ ఆఫ్ ది కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈజ్ దిస్. ఇలాంటి వాటిల్లో చిక్కుకోకుండా ఉంటే బాగుండేది కదా. ఒకవేళ గబుక్కుని నోరు జారినా కూడా మీరన్నట్టు, అందుకే వ్యాలిడ్ పాయింట్ అన్న, ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకుంది, రిపెంట్ అయ్యాను నేను, ఐఎమ్ వెరీ సారీ. ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది కాదండి ప్రసక్తి, మనోభావాలను దెబ్బతీసాడా లేదా. అదే కదా ఇప్పుడు అందరూ మాట్లాడేది. సో అప్పాజీ గారు ఆయన మాట్లాడుతూ మహేష్ బాబుని శ్రీరాముడి గెటప్లో ఆయన చూసిన తర్వాత నాకు వెంటనే గూస్ బంప్స్ వచ్చాయి అని అన్నారు. ఒక్కేమో దేవుడిని నమ్మట్లేదు అని అంటున్నారు. సరే, మహేష్ బాబు లవర్గా, మహేష్ బాబుని ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఆయన్ని ఆ యాంగిల్లో చూడటం వల్ల ఆయనకి గూస్ బంప్స్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇక్కడ అంత స్పెసిఫిక్గా మళ్ళీ అదే సినిమా గురించి శ్రీరాముడు అని చెప్తూ మళ్ళీ హనుమంతుడి గురించి మాట్లాడటం, శ్రీరాముడిని చూస్తేనేమో నాకు ఇలా వచ్చింది అని, మళ్ళీ హనుమంతుడినేమో ఆయన ఉన్నాడా లేడా అని మాట్లాడారు. ఏం లాజిక్ ఇది? అదే అంటే ఒక సాంకేతిక లోపం కారణంగా వీడియో ప్లే కాకపోవడానికి హనుమంతుడిని నిందించడం ఏంటని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దట్టు రాముడికి సంబంధించిన సినిమా తీస్తూ, అంటే పూర్తిగా అది భక్తిపరమైనటువంటి సినిమా కాకపోయినప్పటికీ కూడా బట్ స్టిల్ మనకి మహేష్ బాబుని రాముడిగా చూపిస్తూ తీస్తున్నటువంటి సినిమాలో ఏదో ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో ప్లే కాకపోతే దానికి హనుమంతుడిని నిందించడం ఏంటి? ఒకవేళ నేను అన్నట్టు దేవుడి మీద నమ్మకం లేకపోతే అసలు ఆ ప్రస్తావన రాకూడదు కదా ఆయనకి. మా మిసెస్ రోజు హనుమంతుడితో మాట్లాడుతుంటారు. మా నాన్నగారికి విపరీతమైనటువంటి హనుమంతుడి భక్తి ఉంది. అయినా సరే ఇప్పుడు ఏం జరిగింది అంటే సాంకేతికపరమైనటువంటి తప్పిదాన్ని ఎవరో ఒక టెక్నీషియన్ చేసి దీనికి నిజానికి ఆ రోజు ఓపెన్ ప్లేస్లో జరిగినటువంటి కార్యక్రమం దాదాపుగా 25,000 మంది నుంచి 30,000 మంది హాజరయ్యారు. చాలా భారీ ఎత్తున సెట్టింగ్స్ అవి వేసి, వారణాసి సెట్టింగ్ అది వేసి దాన్ని అక్కడ జరిపారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో వర్షాలు ఎలా వస్తున్నాయో మనం చూసాం. రాకుండా ఆగిందనడానికి సంతోషించాల్సింది పోయి ఏదో చిన్న కారణంగా అది ప్లే కాకపోవడాన్ని, 2 సార్లు ప్లే కాలేదు, 3వ సారి ప్లే అయింది. తర్వాత 3-4 సార్లు దాన్ని ప్లే చేశారు, అందరూ హ్యాపీ. ఈ ఒక్క చిన్న దీనివల్ల మొత్తం ఆ ప్రోగ్రామ్ తాలూకు హైలైట్స్ అన్నీ పక్కకు పోయి ఇది ఒక్కటి ఎలివేట్ అయ్యి ఇప్పుడు ఈవెన్ దానికి సంబంధించిన గ్లిమ్స్కి కూడా ఎక్కువ వ్యూస్ రాలేదని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంటే ఊహించని స్థాయిలో జనరల్గా దాన్ని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాగా తీసి ఈవెన్ జేమ్స్ కామరూన్ లాంటి వాళ్ళు కూడా అభినందించి, అయినా సరే దానికి ఎందుకు వ్యూస్ రావట్లేదు అంటే వాళ్ళు దానికి పెయిడ్ ఇది పెట్టకుండా ఉండడం వల్ల కూడా వ్యూస్ రావట్లేదని ఒక వాదన ఉంది. ఇన్ని ఆర్గానిక్ వ్యూస్ తోటే వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు కాబట్టి ఎక్కువ వ్యూస్ రాలేదంటున్నారు. కానీ మొత్తం ఇంత అద్భుతంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఒక చిన్న ఇది మొత్తం దాన్ని హైలైట్ చేసి ఇప్పుడు రాజమౌళి ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్టయితే ఏదైనా సినిమా హీరో మాట్లాడుతూ ఒక మాట తూలాడు అనుకోండి, ఏదైనా వెంటనే క్షమాపణ చెప్తే సరే లేదు అని అంటే #ban సో అండ్ సో సినిమా అని చెప్పేసి యూత్ మామూలుగా ట్రోల్ చేయట్లేదు. సో దానికి తలొగ్గైనా సరే ఖచ్చితంగా సారీ చెప్పాల్సి వచ్చింది. ఇంతమంది లక్షలాది మంది మనోభావాలు. అవును, అండ్ ఈవెన్ నౌ ఫర్ దిస్ మూవీ ఆల్సో స్టార్టెడ్ అనుకుంటాను #ban వారణాసి అనేది కూడా ఒకటి మొట్టమొదటిసారి నాకు తెలిసి రాజమౌళి మీద ఈ పలానా సినిమాల నుంచి కాపీ కొట్టాడు ఇటువంటి విమర్శలు తప్ప ఇంక వేరే విమర్శలు ఏం లేవు. ఆయన ఒక జక్కనలాగా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నటువంటి వ్యక్తిగా అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అందరూ కూడా ఎందుకు అటువంటి వ్యాఖ్య చేశాడు అని చెప్తున్నారు. కనీసం 4 రోజుల తర్వాతైనా ఆయన దాన్ని యాక్చువల్గా ఏంటంటే రాజమౌళి గారు మాట్లాడింది ఆ టైంలో ఆయన ఏం కన్వే చేయాలనుకున్నాడో ఏది కన్వే అయింది.
ఆయన కోట్ల మంది చూస్తున్నారు. అది అక్కడ ఉన్న 30,000 40,000 మంది కాదు, కోట్ల మంది. ఎందుకంటే రాజమౌళి గారి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఈ మహేష్ బాబు దేని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఆ టైంలో అందరు కూడా టీవీ ఆన్ చేసి న్యూస్ అంతా చూస్తున్నారు. ఫస్ట్ నేను కూడా బాధపడ్డది ఏంటంటే, ఒక దేవుడు సినిమా తీస్తూ దేవుడు అంటే నమ్మకం లేదనేది రాంగ్ కన్వే అది. ఎందుకంటే మనం హిందూ ధర్మంలో కానీ ఇది కానీ మనం ఒక దేవుడి సినిమా తీస్తున్నప్పుడు ఆ దేవుడు ఆశీర్వాదం లేకపోతే దేవుడి సినిమా తీయలేం. అసలు కనీసం ఆ టైటిల్ పెట్టాలన్నా కూడా దేవుడి పర్మిషన్ కావాలి. అలాంటి దాంట్లో ఆయన ఏం కన్వే చేయాలనుకుండో, ఏం చెప్పాలనుకుండో, లేకపోతే ఆ టైంలో ఆయన అనుకున్న అక్కడ టెక్నికల్గా ప్రాబ్లం రావడంతో అలా చెప్పిండో ఏందో, కానీ ఆయన ఇమ్మీడియట్లీ దాన్ని ఖండించి నేను అలా కాదు అని చెప్పి ఇమ్మీడియట్లీ మీడియా ద్వారా ఒక వీడియో పంపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇవాళ తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ తీసుకుపోయిన ఘనత ఆయనది. కాబట్టి ఒక స్థాయికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్క వర్డ్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇంతకుముందు అప్పాజీ గారు చెప్పినప్పుడు ఎందుకు అలా గ్లిమ్స్ కానీ ఇది ఎందుకు పోవట్లేదు అంటే, పబ్లిక్ ఎంత మెచ్చుకుంటారో అంతే రివర్స్ కూడా అవుతారు ఒక్కొక్కసారి. సో అందు గురించి ఇలాంటి ఇష్యూస్ ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక పెద్ద డైరెక్టర్ గా ఒక మంచి పేరు తెచ్చుకున్నప్పుడు, ఇలా ఒక హనుమంతుని గురించి అట్లా మాట్లాడినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. ఒక హిందువుగా మనోభావాలు దెబ్బతింటాయి. మేము హనుమంతుడి అభిమాని కూడా మేము మా మనోభావం దెబ్బతింటది. సో కాబట్టి రాజమౌళి గారు వెంటనే ఆయన ఒక వీడియో విత్డ్రా చేసుకోవాలి, కరెక్ట్ కన్వే అవుతుంది. రైట్ అండి. సో మురళి గారు, ఎస్ రాజమౌళి గారి గురించి వీళ్ళందరూ చెప్పారు. మిమ్మల్ని నేను అడిగేది, యాక్చువల్గా ఆయన అన్నది ఏంటంటే దేవుడిని నమ్మను అన్నాడు. అవును, ఈ సినిమాలో పూజ చేసేది దేవుడి పటాల మీద, దేవుడి మీద అసలు అందరూ తీసేది అదే. యాక్చువల్గా మా నాన్న హనుమంతుడి భక్తుడు, మా ఆవిడ భక్తురాలు మాట్లాడిద్ది అన్నాడు. అక్కడ ఆయన హనుమంతుడి పేరేం ప్రస్తావించలేదే. హనుమంతుడు ఇంకా నమ్మల, దేవుడు అన్నాడు. దేవుడు అనేది కామన్, అది దేవుడు అంటే ఎవరైనా అనవచ్చు, భావ స్వేచ్ఛ ఉంది. అయితే ఈయన చాలా ఆడియో ఫంక్షన్లో ఇలాగా ట్రయల్స్లో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, టీజర్లు కానీ గ్లిమ్స్ కానీ. ఒక డైరెక్టర్, ఒక ఈ నిర్మాత అయితే మా డైరెక్టర్ ఇవాళ స్నానం చేసి రాలేదనే కామెంట్స్ కూడా స్టేజ్లో అంటుండేవాడు. ఈయన సరదాగా అప్పుడు 4-5 సార్లు డిస్టర్బ్ అయినప్పుడు దేవుడు నేను లేని నమ్మను అనేది ఒక ఆయన ఏ కోణంలో అన్నాడు అనేది కూడా మనం ఆలోచించాల్సింది. ఇక అంటే మీకు ఏ కోణంలో అర్థమైంది మురళి గారు, మీకు ఏ కోణంలో అర్థమైంది అది చెప్పండి. పరమ భక్తులే ఇప్పుడు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని భక్తులు అడిగారు. ఏ అభ్యాసమ్మని నువ్వు కులుగుతున్నావా అని కూడా అన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే అది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అడిగేటువంటి రైట్ ఉంటుంది. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా దేవుడిని శివుణ్ణి తిడతాడండి, నిందాస్తుతి చేస్తారు. కానీ ప్రేమించే చోట మీకు తిట్టే హక్కు ఉంటుంది. అదే నేను అసలు లేనే లేడు దేవుడిని నేను నమ్మను అన్నప్పుడు నువ్వు అసలు ఎందుకు తిట్టాలి దేవుడిని? పేరు తీసుకున్నాడు ఆయన హనుమంతుడు. హనుమంతుడు పేరు వచ్చింది క్లియర్ గా చెప్పాడు ఆయన. చూపించాడు అక్కడ, మా నాన్న హనుమంతుడు భక్తుడు అన్నాడు. హనుమంతుడు నీ వెనకుండి నడిపిస్తాడు, హనుమంతుడు నీ వెనకుండి నడిపిస్తాడు అన్నాడు. ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగాడు. ఏం చేశాడు అని అనిపించవచ్చు. ఇప్పుడు ఆయన అందేంటంటే, ఇప్పుడు సాయి వెంకట గారు ఇప్పుడు ఏ కోణంలో అన్నాడో తెలియదు. ఈ రకరకాల స్టేజ్ ఇచ్చినప్పుడు చిన్న ఎమోషన్ అవడం సహజం. మేము అందరినీ తిట్టినట్టు దేవుడు మొత్తం వ్యవస్థ మన సాంప్రదాయాన్ని మన హిందూ ధర్మాన్ని తిట్టినట్టే లేదు. పాన్ వరల్డ్, ఒక్కొక్కసారి పాన్ ఇండియా కాదండి, పాన్ వరల్డ్ డైరెక్టర్ అండి ఎస్ఎస్ రాజమౌళి. పాన్ వరల్డ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మేధావితనం, క్రియేషన్ అది ఎలా ఉంటుంది? దేవుడు ఇచ్చిన క్రియేషనే అది. ఆయన దేవుడు లేడు. రాజమౌళి గారి మీరు నేను అనుకుంటే సరిపోదు కదా, దేవుడు ఇచ్చిన క్రియేషన్ ఆయన నమ్మాలి కదా. అవుట్పుట్ వస్తుంది, కానీ ఇక్కడ స్టేజ్ మీద లైవ్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి మనం ఎక్కువ మాట్లాడతాం, అది జరుగుతూ ఉంటది ఎమోషన్ లో. ఇప్పుడు ప్రతి వాడికి ఒక క్రియేషన్ ఉంటుంది, దాని బై గాడ్స్ అంటారు. ఏంటంటే వానరసేన నేను ఇలా కేసు పెట్టారని, వానరసేన వాళ్ళు ఇలా రాజమౌళి ఇలా అన్నాడు అలా అన్నాడని సరే కేసు పెట్టారు. ఈయన కూడా క్లారిఫై ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు ఏంటంటే ఆయన తర్వాత ఎప్పుడో ఇస్తాడేమో చూద్దాం. అంటే దీన్ని ఇంత ఇదిగా జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత అప్పుడు సినిమాలాగే ఆయన స్టేట్మెంట్ ఆయన ఇంకో 2-3 ఏళ్ల తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అనుకోవచ్చా మురళి గారు? మేడం, మన హిందూ ధర్మం గురించి మన హిందూ ఏదో అన్నాడనుకో ఖండించాలి, అంతేగాని కేసులు పెట్టి గీసులు పెట్టి ఆయన తర్వాత ఇచ్చాడు అనుకో మళ్ళీ వాపస్ తీసుకుంటారా? అప్పాజీ గారు, మీరు అందరికి రాజమౌళి గారికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి కన్వే చేయండి, ఒక వీడియో పెట్టమని చెప్పండి. అటాచ్మెంట్ లేదు సార్, దేవుడు హనుమంతుడు రైట్ అండి. ఓకే రైట్. ఓకే, రాముడి మీద సినిమా తీశాడు, రాముడు అంటే హనుమంతుడు ఉంటాడు.
ఏ కోణంలో తీశాడో. ఇప్పుడు అందులో భక్తుడు కూడా, ఓ భక్తుడు ఉండొచ్చు, నేను దేవుడు నమ్మనే ఒక క్యారెక్టర్ కూడా అందులో ఉందేమో. ఆ క్యారెక్టరే విలను పృథ్వీరాజ్ సుకుమార్. మీరు బాగా స్క్రిప్ట్ రాస్తున్నారు మురళి గారు. కంటెస్టెంట్ లాగా సేఫ్ గేమ్ లో ఉన్నారు. మ్యూజిక్ ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, సాయి వెంకట్ గారు, పవన్ గారు, అప్పాజీ గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.